రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని 50 డివిజన్లలో పరిశుభ్రంగా ఉంచుతూ పచ్చదనంతో ఉండేలా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని రామగుండం నగర కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం ఎన్టీపీసీ మెడికల్ సెంటర్లో నగర కమిషనర్ శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ మేరకు మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, మెప్మా, ఆశాలు వర్కర్స్తో కలిసి ర్యాలీ చేపట్టి స్వచ్ఛదనం పచ్చదనంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్లోని 50 డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి డివిజన్లలో కుక్కల బెడత, పందుల బెడత, దోమల బెడతను గుర్తించి వారి నివారణకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అలాగే పారిశుద్ధ్యం పట్ల అవగాహన కల్పిస్తూ తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా వేసేలా ప్రజలను వివరించడం జరుగుతుందని తెలిపారు. డివిజన్లలో వీధి దీపాల సమస్య, పారిశుద్ధ్య సమస్యను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో డివిజన్లోని 50 వార్డులో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులతో పాటుగా అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, మెప్మా మహిళా సంఘాల సిబ్బంది, అలాగే ప్రజలు, స్కూల్ విద్యార్థులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు ప్రతి వార్డులో సమావేశమై వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలను గుర్తించి అంటే ఈ దోమల నివారణ చర్యలు, అలాగే కుక్కల బెడద ఎక్కడ ఎక్కువ ఉందో అది గుర్తించడము, ఇంటింటికి చెత్త సేకరణ చేసే విధంగా ఎవరు చెత్త బయట పడేయకుండా సెగ్రిగేట్ చేసి మున్సిపల్ వాహనాలకే ఇచ్చే విధంగా, అలాగే ప్లాస్టిక్ నిర్మూలన, అలాగే ఈ వర్షానికి ఎక్కడైతే రోడ్లు గుంతలమయం అవుతాయో ఆ గుంతలను పూడ్చే కార్యక్రమం, ఈ కార్యక్రమాలన్నింటికి కూడా ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని గుర్తించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అంగన్వాడీ టీచర్స్, మెప్మా, ఆశా వర్కర్లు, మహిళా గ్రూపుల మహిళలు, ఎన్సీసీ క్యాండిడేట్స్, విద్యార్థులు పాల్గొన్నారు.